అండి మీరు చూస్తున్నారు రైతు బిడ్డ ఛానల్ కిరణ్. ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి రైతు 2000 నష్టపోతూ ఉన్నాడండి. రైతు ఎలా 2000 నష్టపోతున్నాడంటే గేదెను కొనడానికి వెళ్ళేటప్పుడు దళారి మాటలు నమ్మి మాత్రం రైతు సోదరులు గేదెలు కొనటానికి వెళ్ళొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్క రైతుకి కూడా చెప్తూ ఉన్నాను. ఎందుకు దళారి మాటలు నమ్మి వెళ్ళొద్దన్నానని చెప్పేసి ఈ వీడియో చూసిన రైతులకి డౌట్ రావచ్చు. ఎందుకన్నానంటే ఆ మాట 2000 అనేవి దళారులు కమిషన్ తీసుకుంటూ ఉన్నారు. బఫెలోని అమ్మిన రైతు దగ్గర కానీ లేదు బఫెలోని కొన్న రైతు దగ్గర కానీ 2000 కమిషన్ అనేది తీసుకుంటూ ఉన్నారు. కమిషన్ ఎందుకు తీసుకుంటూ ఉన్నారంటే మేము సెలెక్ట్ చేసాం కాబట్టి, మీకు గేదెలు సెలెక్ట్ చేసే విషయంలో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి అమ్మిన రైతు కానీ కొన్న రైతు దగ్గర కానీ 2000 తీసుకుంటూ ఉన్నారు. ఈ 2000 ప్రాఫిట్ అనేది అమ్మిన రైతుకి కానీ లేదు బఫెలోని కొన్న రైతుకి కానీ ఈ 2000 ప్రాఫిట్ రావాలి తప్ప దళారులకు మాత్రం ఈ ప్రాఫిట్ అనేది ఇవ్వకూడదండి. ఈ రైతు సోదరులు అలా ప్రాఫిట్ అనేది డబ్బులు అనేవి నష్టపోకుండా ఉండాలి అంటే రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, గేదెను కొనడానికి వెళ్ళేటప్పుడు దళారిని తీసుకెళ్లకుండా డైరెక్ట్గా రైతు దగ్గరికి మీరే వెళ్ళి గేదెను కొన్నట్లయితే, రైతుతో ఫేస్ టు ఫేసు మాట్లాడి గేదెను కొన్నట్లయితే 2000 ప్రాఫిట్ అనేది రైతుకే రావడం జరుగుతుంది. ఈ వీడియో పైన ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పక రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందరిలోనే నేను కూడా ఉండాలి.